చికెన్ ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం కదా. చికెన్ లెగ్ పీస్ ఫ్రై బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా రావడానికి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా నాన్ వెజ్ ఇంకా స్నాక్ రెసిపీస్ అన్నీ కూడా లాంగ్ వీడియోస్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని అందులో ఓల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకుంటున్నా. నేను ఇక్కడ 4 లవంగా, 3 ఇలాచీలు, చెక్క ఇంకా కొంచెం సాజీరా తీసుకున్నా. అలానే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఫ్రై చేసుకుందాం. అలానే మీడియం సైజులో ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకుంటున్నా. మంచి ఫ్లేవర్ ఇస్తాయి ఇవి కూడా. ఇంకా ఇదంతా కూడా పౌడర్ చేసుకుందాం. ఇంకా పెద్ద ముక్కలుగా తీసుకున్న చికెన్కి ఇలా కాట్లు పెట్టుకుంటే మసాలా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, 1 టీ స్పూన్ కారం వేసుకొని, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలానే ఒక 2 గుడ్లని బ్రేక్ చేసుకొని మీడియం సైజ్ నిమ్మకాయలో సగభాగాన్ని పిండుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. బాగా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకొని కలిపి, అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకొని, అలానే ఓల్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మిక్స్ చేయండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా అలా ఉంచేయండి. ఇప్పుడు మందంగా ఉన్న కడాయిని వేడి చేసుకొని అందులో 1/2 కప్పు వరకు నూనె వేసుకొని ఫ్రై చేసుకోండి. నూనె ఎక్కువగా వేయాల్సిన పని లేదు. తక్కువ నూనెలోనే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కల్ని రెండో వైపు టర్న్ చేసుకొని అప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే ముక్కలు మెత్తగా అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా 2 వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. 2 వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అవుతుంది చికెన్. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లో ఒక పేపర్ పరుచుకొని అందులో వేసేసుకోండి. ఆయిల్ మొత్తం ఇంకిపోతుంది.